ఒక చిన్న కథ చెప్తున్నాం, దాని తర్వాత మనం పాదనలో పడతాం. ఒకసారి ఒక పెద్ద ఆయన మంచి వర్తకుడు, గొప్ప వర్తకుడు, బాగా డబ్బున్నవాడు అయినటువంటి ఆ వర్తకుడు ఏం చేసేవాడంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన తండ్రికి పితృకార్యం చేస్తూ వచ్చేవాడు. వాస్తవంగా ఈ వర్తకుల దగ్గర ఎక్కువగా ఈ సరుకులు నిల్వ ఉంటాయి. ఈ సరుకులు నిల్వ ఉంటే ఆ సరుకుల్ని కాపాడుకోవడం కోసం, ఎలకల బారి నుంచి కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక పిల్లిని పెంచుతారు. వర్తకుల ఇళ్ళలో అందరి ఇళ్లలో పిల్లులు ఉండేవి. ఆ పిల్లిని పెంచేవాడు ఆయన కూడా అట్లాగే ఒక పిల్లిని పెంచుతూ ఉండేవాడు. అయితే ఈ తన తండ్రి యొక్క ఆ వర్తకుడి యొక్క తండ్రి యొక్క తిరువజ్జనం వచ్చేసరికి, అంటే తద్దినం అంటారు మన భాషలో. తద్దినం అంటే అదేదో తిట్టు తప్పు అనుకుంటారు. తద్దినం అంటే తత్ దినము అంటే విశేషమైనటువంటి ఆ రోజు అని అర్థం. దానికి అదే మాటకి తిరువజ్జయనము అని, తిరు అంటే శ్రీప్రదమైన అని అర్థం. మన తాతలు తండ్రులు మన ఇంటికి వస్తే అది మనకి విశేషమైన రోజా కాదా? కాదు. అయితే ఆయన ఏం చేసేవాడంటే ఈ తిరువజ్జయనం రోజున పిల్లి మొత్తం ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని ఒక రాటకి కట్టేసేవాడు. అయితే ఎప్పుడైనా సరే తిరువజ్జయనం వస్తుంది అంటే ఆ రోజు పొద్దున్నే లేచాను, అరే నాయన ముందు పిల్లిని రాటకి కట్టేయండిరా, ఒక స్తంభాలు లాంటి ఉంటాయి కదా, స్తంభానికి కట్టేయండిరా అనేవాట. ఇలా అది కొడుకు వింటూ వచ్చాట. వింటూ వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి వర్తకుడు తద్విష్ణు పరమంపదం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొడుకు కార్యక్రమాలు, తండ్రి కార్యక్రమాలు కొడుకు చేయాలి కదా. వీడు ప్రతిసారి ఏం చేసేవాడంటే ఆ పొద్దున్న లేవగానే వాళ్ళ నాన్న అన్నట్లుగా ఒరే ఆ పిల్లిని కట్టేయండిరా అనేవాడు. అనగానే వాళ్ళు వచ్చి ఆ పిల్లిని ఆ రాటకి కట్టేసేవాళ్ళు. కొంతకాలం పోయేసరికి ఆ పిల్లి మాత్రం ముసలిదై అది పోయింది. పోయిన తర్వాత ఆ గ్రామంలో ఉండేటటువంటి బ్రాహ్మడు వచ్చి చెబుతూ ఉంటాడు ప్రతి ఇంటికి వచ్చిన ఆయన, ఇవాళ మీ ఇంట్లో ఇది విశేషం, ఇట్లా మీ నాన్నగారు కాలం చేసిన రోజు నువ్వు తిరువజ్జనం చేయాలి అని చెప్పిపోతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు కాదు, వెనకటి రోజుల్లో అలా ఉండేది. తిథి వారం నక్షత్రం అన్నీ కూడా చెప్పి వెళ్ళేవాడు. ఆయన ప్రతిఫలంగా ఎంతో కొంత పండు లేకపోతే కాసిన బియ్యము ఏదో ఒకటి ఇస్తూ ఉండేవాడు. అలా బ్రాహ్మడు వచ్చాడు. వచ్చిన తర్వాత నాన్న ఇవాళ మీ నాన్నగారి తిరువజ్జనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నావా అని అడుగుతాడు. అన్ని ఏర్పాట్లు అయితే అన్నీ చేసుకున్నాను, కానీ ఈ రాటకు కట్టడానికి పిల్లి దొరకలేదండి అన్నాడు. అసలు వాస్తవంగా దేనికి ఆ పిల్లిని కట్టేది? ఈ తిరువజ్జనాన్ని అంతటినీ కూడా ఇబ్బంది పెడుతుందనే ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతో ఏం చేసేవాడంటే పిల్లిని కట్టేసేవాడు. వాడేమనుకున్నాడు, పిల్లిని కట్టేస్తేనే కానీ తిరువజ్జనం చేయకూడదు అనుకున్నాడు. ఇప్పుడు మనం ఆచరిస్తున్నటువంటి ఆచారాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఊరిని మాయ ఒరే నాయన పిల్లిని కట్టేయమన్నది పిల్లి తిరువజ్జనం సమయంలో ఇబ్బంది పెడుతుందనే కానీ పిల్లి దొరక్కపోతే ఈ తిరువజ్జనం మానేయమని కాదు అని చెప్పి ఆ బ్రాహ్మడు వాడికి హితబోధ చేస్తాడు. మన ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ నగర సంకీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రామనామాన్ని ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా పాడి మన గ్రామం అంతా కూడా రామనామం మారుమ్రోగుతున్నట్లుగా ఉండేటట్లు చేయటం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ స్వామిని పట్టుకుంటేనే వస్తా. నిన్న విన్నా నేను ఒక మాట, ఆ స్వామిని ముందు నన్ను పట్టుకోవడానికి ఇస్తేనే నేను వస్తా. ఏంటమ్మా ఇది? మనం ఏం చేయాలి? రామనామాన్ని ప్రచారం చేయాలి. ఆ రామనామాన్ని ప్రచారం చేసి ఒక మిషతోటి స్వామిని అక్కడ ఏర్పాటు చేసుకున్నాం మనం. ఆయన్ని పట్టుకుంటేనే వస్తానంటే ఎలా ఉందంటే, ఇది రామనామాన్ని జపించాల్సింది పోయి అది పట్టుకున్న వాళ్ళు రామనామం గట్టిగా అనగలరా? అనలేరు. ఎందుకని? అది ఎక్కడ పడిపోతుందో, ఆ నూనె ఎక్కడ ఉలుకుతుందో. ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళాట. వెళ్ళి శ్రీమన్నారాయణని రకరకాలుగా స్తుతించిన తర్వాత, స్వామి నేను నిరంతరం నీ నామస్మరణ చేస్తూ ఉంటాను, వాళ్ళందరికీ మోక్షాన్ని కల్పిస్తావు, మరి నాకెందుకు మోక్షాన్ని కల్పించవు? నారదునికి ఒక శాపం. వాడు 14 లోకాలు తిరుగుతూనే ఉంటాడు, పైకి కిందకి తిరుగుతూనే ఉంటాడు. ఇలా ఎందుకు చేసావు? నాకు మోక్షాన్ని ఎందుకు ప్రసాదించవు? ఈ పరమపదంలో స్థిరంగా ఉండిపోయే స్థితి నాకెందుకు కల్పించవు అని అంటే, సరే స్వామి ఏం చేస్తాడంటే, సరే నాన్న ఒక చిన్న పరీక్ష పెడతాను నీకు అని చెప్పి ఒక కుండ నిండా నూనె పోసి దాన్ని నెత్తి మీద ఉంచాట. ఉంచి అది ఆ ప్రాకారం కనబడుతుంది చూసావా, ఆ ప్రాకారం వైకుంఠం యొక్క ప్రాకారం కనబడుతుంది చూసావా, ఆ ప్రాకారం దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ నా దగ్గరికి రా అన్నట్ట. అలాగే అన్నాడు. నెత్తిన పెట్టుకున్నాడు. ఇంకొక షరతు,
నువ్వు నడిచేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఒక్క చుక్క నూనె కూడా కింద పోకూడదని చెప్పాట. సరే అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రీమన్నారాయణ చెప్పిన మాటని విని ఆయన ఎత్తున పెట్టుకుని అక్కడ దాకా వెళ్ళాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు స్వామి అడిగాడు, ఈ కాసేపట్లో నువ్వు ఎంతసేపు నారాయణ అన్నావు అని. ఏంటనేది నెత్తి మీద కొండ పెట్టావు, దాని నూనె పోసావు, అదేమో కింద పడకూడదన్నావు, ఆ ఛాస అంతా దాని మీదే ఉంది కానీ నారాయణ అనే మాట నేను అనలేకపోయాను అంటాడు. అని అలాంటి బాధల్ని మోస్తున్నటువంటి సంసారాలు కూడా ఒక్కసారి నారాయణ అన్నంత మాత్రం చేత వాళ్ళని తరింపచేస్తున్నానయ్యా అంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, అది పట్టుకోవడమే ప్రధానంగా చేస్తున్నాం. అది పట్టుకోవడం ప్రధానమే కానీ అన్ని సమయాల్లో కాదు. కొంత దూరం ఇవ్వాలి, కొంత దూరం అక్కడ ఇచ్చేసి దాన్ని పక్క వాళ్ళకి అప్పచెప్పాలి. అప్పుడు మనం పరిపూర్ణంగా పరిపృష్టంగా రామనామాన్ని జపించగలుగుతాం. అవునా? మనం దేవాలయంలో వచ్చినప్పుడు స్వామి యొక్క కార్యం చేస్తున్నప్పుడు ఇక్కడ నేను నాది అని ఉండకూడదు. నేను పట్టుకుంటేనే వస్తానంటే అది స్వార్థం, దాని పరమాత్ముడు మెచ్చడు. నిన్న నేను పట్టుకున్నా కదా, ఈసారికి నువ్వు పట్టుకో, లేదు నువ్వు ఈ పూటకి తీసుకో, రేపు పొద్దున్న నేను తీసుకుంటా, నువ్వు రావేమో కదా. ఇలాంటి త్యాగం ఉంటేనే పరమాత్ముడు వెచ్చుతాడు, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏం చేయాలి? ఎవరూ లేనప్పుడు మనమే, ఎవరూ లేరు, అది పట్టుకోవడానికి ఎవరూ లేరు, మనమే ముందు ఉండాలి. నలుగురు ఉన్నప్పుడు మనం వెనకాల ఉండాలి. ఇది కోరుకుంటాడు పరమాత్ముడు. మనం ఎందుకుని ఈ నకర సంకీర్తన మొదలుపెట్టుకున్నాము అంటే రామనామాన్ని మన గ్రామం అంతా కూడా విస్తరింపచేసి ఆ రామనామం విస్తరింప చేయడం ద్వారా చక్కటి వానలు పడి చక్కటి పంటలు పండి గ్రామం అంతా కూడా సుభిక్షంగా అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ మనం ఈ సంకీర్తన చేస్తున్నాం. దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం, దానికోసం దయచేసి ఇక నుంచి ఆ పని చెయ్యొద్దు. అవకాశం ఉంటే పక్క వాళ్ళకి ఇవ్వండి. ఇంకొక విషయం చెబుతా, పక్క వాళ్ళకి మన చేత్తో మనం ఇచ్చేసామనుకోండి, వాళ్ళకి మనం త్యాగం చేసామనుకోండి, ఆ పట్టుకున్న వాడికి 30 లాభం వస్తే మనకి ₹1 లాభం వస్తుంది. అర్థమైందా? ఎక్కడ కూడా పరమాత్మ ఇది చూస్తాడు ఎంతసేపు మనకి. సరే వదిలేసేయండి. అది అయిపోయిన తర్వాత ఇవాటి వీడు అంటే ఇప్పటివరకు మనకి అమ్మ ఏం చెప్పిందంటే వినేవే చెప్పింది, భాషను చూసేదే చెప్పింది. మొదటి భాషలో ఏం చెప్పిందంటే వాళ్ళు హరి హరి అని అంటున్నారు. తర్వాత ఏమో తెల్లటి శంఖం పూరి ఇది గరుక్మంతుడి వాహనంగా కలిగినటువంటి శ్రీమన్నారాయణ యొక్క దేవాలయంలో తెల్లటి శంఖం మోగింది. తర్వాత పక్షులేమో అరుస్తున్నాయి. తర్వాత ఏమో హరిహరి అంటూ ఈ సన్యాసులంతా కూడా లేస్తున్నారు. ఆ శబ్దం వినలేదా అంటుంది. తర్వాత భాషలో ఏమంటుంది, ఈ పెరుగు చిలికేటటువంటి గోప బాలికల యొక్క ఆ పెరుగు గట్టిగా చెరగటం వల్ల ఆ శ్రమ కోర్చి వారు తలలో ముడుచుకున్న పువ్వులు అలాగే వారు వేసుకున్న కొప్పు ఇవన్నీ కూడా జారిపోయి చక్కటి సువాసన వస్తుంది, వాసన పీల్చలేదా అని చెప్పి అంటుంది. ఇవాళ ఏమంటుంది, కీశ్వాణం వెళ్ళెండు ఎరుమైసిరు వీడు, చక్కగా సూర్యుడు తూర్పును ఉదయించాడు, ఈ చీకటంతా కూడా తొలగిపోయి చక్కగా తెల్లటి వెలుతురు వస్తుంది అని చెప్పి. ఇది దేనికి సంబంధించింది? వెలుతురు మనం ఎలా చూడగలుగుతాం? కళ్ళతో. ఎలా చూడగలుగుతాం? చెవులతో చూడగలుగుతాం, కళ్ళతో. కళ్ళతో. మొదట ఏం చెప్పింది? మొదట శబ్దం వినమంది, తర్వాత వాసన చూడమంది, ఇవాళ కళ్ళతో చూసేటటువంటి విషయాన్ని చెబుతోంది తల్లి, మన గోదా తల్లి. అలా తెల్లవారింది. ఆ తెల్లవారిన నువ్వు ఇంకా ఎలా పడుకుని ఉన్నావమ్మా, నువ్వు కుతూహలం కలదాను అని చెప్పుకుంటావే, ఈవిడికి బాగా కుతూహలం, తొందరగా ముందు వెళ్ళిపోవాలి, ముందే కూర్చోవాలి, ఇప్పుడు పట్టుకోవడానికి పోట్లాడబడుతున్నారే. అలాంటి తల్లి తల్లి, అలాంటి దానివి కదా, కుతూహలం కలిగిన దానివి కదా నువ్వు. అలాంటి కుతూహలం కలిగిన దానివి ఇంకా ఎదిరించున్నావేమిటి? లేచి వచ్చి ఈ వ్రతంలో పాల్గొని అందరితో కలిసి నడిచి ఆ పర అయినటువంటి సాధనము అట్లాగే పరాన్ని కూడా పొందుదాము అని చెప్పి ఈరోజు మన ఆండాల తల్లి మరొక గోప బాలికలు లేపడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. మనకేం కావాలండి? ఇక్కడంతా ఏంటది? ఇక్కడ ఏముందంతా దేవాలయంలో అంతా ఏంటి? నాది కదా, మనది. ఏదైనా ఉంటే మనది, అందరూ మన వాళ్ళే, అంతా మనదే. అదే ప్రవర్తనతో ఉండండి. మీరు ఇదే మాట నలుగురికి చెప్పండి అమ్మా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. రాములోరి పరమత తాకిన జై వయ్యమంత రాములోరు అమ్మ రాములోరు
పట్టుకుంటావా ప్రజలు